ఓరిగల్లు ఇలవెల్పులు శ్రీ భద్రకాళి అమ్మవారికి మహబూబాబాద్ శ్రీ లక్ష్మీ శ్రీనివాస సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో చీర సారెను సేవకులు సమర్పించుకున్నారు. శ్రావణ మాసంలో ముత్తైదులతో అమ్మవారికి చీరల సారెను సమర్పించడంలో అమ్మవారి కరుణతో దేశం సుభిక్షంగా ఉంటుందని అర్చకులు శేషు తెలిపారు. మొదటిసారిగా భద్రకాళి అమ్మవారికి ఈ కార్యక్రమం చేశామని చైర్మన్ గంతి కృష్ణారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి ఆలయ కమిటీ సభ్యులు, ఈవో, అర్చకులు, సేవకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహబూబాబాద్ గ్రామ వాస్తవ్యులు శ్రీ కృష్ణారెడ్డి గారి నేతృత్వంలో లక్ష్మీ సేవా ట్రస్ట్, శ్రీ లక్ష్మీ శ్రీనివాస సేవా ట్రస్ట్ వారు ఇవాళ కొన్ని వందల మంది ముత్తైదువులతో భక్తులతో శ్రీ భద్రకాళి అమ్మవారికి సారె సమర్పించారు. ఈ సారె సమర్పించడం వల్ల పసుపు, కుంకుమ, గాజులు, పట్టు వస్త్రాలు, అన్ని వివిధములైనటువంటి పిండి వంటలు సమర్పించడం ద్వారా అమ్మవారికి ప్రీతి కలిగించి అతివృష్టి లేకుండా, అనావృష్టి లేకుండా దేశం సుభిక్షం కావాలి అన్న సత్సంకల్పంతో వీళ్ళంతా కడు ధర్మశ్రద్ధతో మా ధర్మకర్తలు అందరి యొక్క నేతృత్వంలో ఈరోజు అమ్మవారికి మహబూబాబాద్ నుంచి వందలాదిగా భక్తులు విచ్చేసి అమ్మవారికి సారె సమర్పించారు. ఈ సారె సమర్పించుకోవడానికి మొదటిసారిగా ముందుకు వచ్చినాము. మహబూబాబాద్ నుంచి శ్రీ లక్ష్మీ శ్రీనివాస సేవా ట్రస్ట్ కృష్ణారెడ్డి మరియు జ్యోతి గారు, ప్రేమలత గారు, రంజన్ గారు అందరి ఆధ్వర్యంలో ట్రస్ట్ ద్వారా మేము సారె సమర్పిస్తున్నాము. ఇలాంటి సేవలు ముందు ముందు మేము ఇంకా చేయాలని, మా అమ్మవారు మా మీద దయ ఉంచి మమ్మల్ని మంచిగా చూడాలని, పాడి పంటలు అన్నీ మంచిగా జరగాలని, అమ్మవారి దయ మా మీద ఉండాలని మేమందరం ఈ అమ్మవారికి దయతో ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఇట్లాగే ముందు ముందు కూడా మేము సమర్పించాలనుకుంటున్నాము. అమ్మ దయ మా మీద ఎల్లప్పుడూ శ్రీ లక్ష్మీ శ్రీనివాస సేవా ట్రస్ట్ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఫెయిర్ మీడియాకు స్వాగతం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి. ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము.